హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏమిటంటే మన మొబైల్లో ఏమేమి సెన్సార్స్ అనేవి ఉంటాయి అండ్ ఆ సెన్సార్స్ యొక్క యూజెస్ చూద్దాం. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ వన్, యాక్సిలరోమీటర్ సెన్సార్. యాక్సిలరోమీటర్ సెన్సార్ యూజ్ ఏమిటంటే మన మొబైల్ యొక్క పొజిషన్ను డిటెక్ట్ చేస్తుంది. అంటే మన మొబైల్ ల్యాండ్స్కేప్ మోడ్లో ఉందా ఆర్ పోర్ట్రేట్ మోడ్లో ఉందా అని డిటెక్ట్ చేసి వీడియో పొజిషన్ అనేది చేంజ్ చేస్తుంది. ఎయిదర్ పోర్ట్రేట్లో కానీ ల్యాండ్స్కేప్లో అయినా వీడియో అనేది ఉంటే మన పొజిషన్ తగ్గట్టు వీడియో అనేది చేంజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, గైరోస్కోప్ సెన్సార్. ఈ గైరోస్కోప్ సెన్సార్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మన ఫోన్ మూమెంట్ని బట్టి 360 డిగ్రీస్ వ్యూ అనేది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ని టచ్ చేయకుండా ఓన్లీ మొబైల్ని అటు ఇటు రొటేట్ చేస్తే చాలు ఆ గేమ్లో ఉన్న కార్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి గైరోస్కోప్ సెన్సార్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ సెన్సార్ వచ్చేసరికి మ్యాగ్నోమీటర్ సెన్సార్. మ్యాగ్నోమీటర్ సెన్సార్ అంటే కంపాస్ ఆర్ మ్యాప్స్. వీటి యూజ్ ఏమిటంటే మన ఒక డైరెక్షన్ ఆర్ పొజిషన్ను చూపిస్తూ ఉంటుంది. మీరు నార్త్ సైడ్ ఉన్నారా ఆర్ సౌత్ సైడ్ ఉన్నారా అని మన ఒక డైరెక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ప్రాక్సిమిటిక్ సెన్సార్. ప్రాక్సిమిటిక్ సెన్సార్ ఎలా యూజ్ అవుతుందంటే డిటెక్ట్ చేసిద్ది, మన నియర్ బై ఉన్న ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేసి స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. మనం ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే అన్వాంటెడ్ టచెస్ ఏమీ జరగకుండా స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్, యాంబియంట్ లైట్ సెన్సార్. యాంబియంట్ లైట్ సెన్సార్ అంటే మన ఫోన్ మీద ఎంత లైట్ అనేది పడుతుందో మెజర్ చేసి స్క్రీన్ బ్రైట్నెస్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తుంది. మన మొబైల్ సన్లైట్లోకి తీసుకెళ్తే స్క్రీన్ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, అలాగే మనం డార్క్ కండిషన్లోకి తీసుకెళ్తే స్క్రీన్ బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది యాంబియంట్ లైట్ సెన్సార్ కోసం. అండ్ సిక్స్త్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్. బారోమీటర్ సెన్సార్ అనేది మెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్, అంటే వెదర్ డిటెక్షన్ చేస్తుంది. సీ లెవెల్ నుంచి మనం ఎంత అప్లో ఉన్నామో అనేది బారోమీటర్ సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. అండ్ సెవెంత్ సెన్సార్, జీపీఎస్ సెన్సార్. ఈ జీపీఎస్ ఫుల్ ఫామ్ ఏమిటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందంటే మీ డివైస్ ఏదైనా నెట్వర్క్కి కనెక్ట్ అవుతే మీరున్న లొకేషన్ అనేది మీ డివైస్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మ్యాప్స్లో చూడవచ్చు. అండ్ ఎయిత్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మీ మొబైల్లో ఉన్న ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మీ మొబైల్ అన్లాక్ చేయవచ్చు అండ్ మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని అన్లాక్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ నైన్త్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్. ఈ ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేయవచ్చు, లైక్ ఏసీ, టీవీ, సౌండ్ సిస్టమ్ని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ అనేది లైక్ రిమోట్ అనమాట. అండ్ 10th సెన్సార్, థర్మోమీటర్ సెన్సార్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మన మొబైల్లో ఇన్సైడ్ టెంపరేచర్ చెక్ చేయడానికి. అంటే మన మొబైల్ ఎప్పుడైనా హీట్ అయినప్పుడు ఒక పాపప్ అనేది వస్తుంది, హై టెంపరేచర్ నోటిఫికేషన్ అని. అది ఈ టెంపరేచర్ సెన్సార్ అనేది సెన్స్ చేస్తుంది అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సెన్సార్స్ అనేవి మీ మొబైల్లో ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవాలంటే ప్లే స్టోర్లో మనకు ఒక యాప్ ఉంటుంది, CPUZ అని. ఆ CPUZ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ద టెక్ తెలుగు.